నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా 26 మంది చనిపోవడం, 20 మంది క్షతగాత్రులు అవడం చూసాం. నిజంగా ఈ చాలా హేయమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు. కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంపులో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో, ప్రశాంతంగా ఉన్న హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయటమైంది. భారతదేశపు ఐక్యతని, సమగ్రతని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలాళ్ళ తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాలు చిచ్చు పెట్టాలని పొరుగు దేశం కుట్ర చేస్తూ ఉంది. దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున, జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, మాజీ శాసనసభ్యులు ఆదిన గారికి, మా ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారికి, మా నగరాధ్యక్షుడు కటారి శంకరు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన బొట్ల సుబ్బారావు గారు, మా ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా మా పార్టీ మహిళ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు.